హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీసెంట్గా టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి హార్టికల్చర్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ పేపర్ అనాలిసిస్ అనేది వీడియోలో అయితే చూద్దాం. సో మనకు జూన్ 17న ఈ ఎగ్జామ్ అయితే టీఎస్పీఎస్సీ కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి నిన్న రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ చేశారు. మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు పేపర్ అయితే పంపించడం జరిగింది. సో మన క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు అనేది ఈ వీడియోలో అయితే చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి సో మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. సో అదేవిధంగా గ్రూప్ 4కి యూజ్ అయ్యేటువంటి గ్రాండ్ టెస్ట్లు అయితే మనం కండక్ట్ చేస్తున్నాం. సో ఇప్పటివరకు అయితే ఒక 4 గ్రాండ్ టెస్ట్లు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ కనుక చూడాలనుకుంటే మీరు ప్లేలిస్ట్ విభాగానికి వెళ్ళి ఇక్కడ మీరు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉంటుంది జనరల్ స్టడీస్ గ్రాండ్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. దీనిలో మనం ఇప్పటివరకు పాలిటీకి సంబంధించుకోవచ్చు, అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్ర కావచ్చు, అదేవిధంగా ఫుల్ టైం అన్ని సబ్జెక్టులకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ నిన్న అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే గ్రూప్ 4 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి అయితే చూడండి, నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. ఇంకా అవే కాకుండా వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి కంటెంట్ కూడా మన ఛానల్లో అయితే ఉంటుంది. సో అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే ఉంది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, నచ్చినట్లయితే ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో మే 2022 ఈ క్రింది ఏ దేశంతో పెట్టుబడి ప్రోత్సాహక ఒప్పందంపై భారత ప్రభుత్వం సంతకం చేసింది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ కనుక చూసినట్లయితే మనకు అమెరికా సంయుక్త రాష్ట్రాలు. సో మనకు అంతర్జాతీయ సంబంధాలు అనేటువంటి టాపిక్ మనకు గ్రూప్ 4లో కూడా ఉంది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కనీసం మనకు 2 క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో రీసెంట్గా మన భారతదేశం ఏ దేశాలతోటి ఒప్పందాలు చేసుకుంది అనేటువంటి పర్పస్లో మీరు వాటిని చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో అమెరికాతోటి మనం ఐసెట్ ఒప్పందాన్ని కూడా రీసెంట్గా చేసుకోవడం జరిగింది. సో ఇట్లా అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించినటువంటి దానిపైన భారత ప్రభుత్వం ఎటువంటి ఒప్పందాలు చేసుకుందని అనేటువంటి దానిపైన కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఇది కూడా మనకు ఇంటర్నేషనల్ అఫైర్స్ సంబంధించి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఈ క్రింది నాసా వ్యోమగాములలో చంద్రుని చుట్టూ తిరగబోయేటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఆన్సర్ ఇచ్చినట్టు మనకు క్రిస్టినా కోచ్. సో ఈమె మనకు అమెరికాకు సంబంధించినటువంటి పర్సన్. సో మొట్టమొదటిసారిగా సో చంద్రుని చుట్టూ తిరగబోయేటువంటి మొట్టమొదటి మహిళగా ఈమె రికార్డు సృష్టించబోతుంది. దీనికి సంబంధించి కూడా మన కరెంట్ అఫైర్స్లో అయితే డిస్కస్ చేశాం. అదేవిధంగా ఇక్కడ దేశాలకు సంబంధించి వాళ్ళ యొక్క అధ్యక్షులకు సంబంధించి సో నేను కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. నేను ఎక్కువగా పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, ఇంక ఇతర సబ్జెక్టులు ఎక్కువగా ఏ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అడిగారు అనేది ఒకసారి అయితే మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ రీసెంట్గా మనకు ఏ దేశాలకు నూతన అధ్యక్షులు వచ్చారనేది చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఇక్కడ క్యూబాకి సంబంధించి అదేవిధంగా శ్రీలంకకు సంబంధించి ఇక్కడ 2 ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ యొక్క అధ్యక్షులు ఆ దేశాలకు సంబంధించి అయితే ఇచ్చారు. సో రీసెంట్గా ఏ దేశాలకు నూతన అధ్యక్షులు వచ్చారనేది కూడా మీరు ఒకసారి గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యారు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ అవార్డ్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. మనకు అవార్డ్స్కి సంబంధించి 2 ప్రశ్నలు అయితే అడిగారు. ఇక్కడ అబెల్ ప్రైజ్కి సంబంధించి క్రింది ప్రకటనలో సరి అనేది ఏదని చెప్పేసి అడగడం జరిగింది. సో అబెల్ అనేటువంటిది మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది స్వీడిష్ గణిత శాస్త్రవేత్త పేరు పెట్టారని చెప్పేసి అన్నారు. అదేవిధంగా 2023 అబెల్ బహుమతి అర్జెంటీనా అమెరికా పరిశోధకుడు లూయిస్ క్యాఫరెల్లికి ఇచ్చారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ పురస్కారం గణిత శాస్త్రంలో మార్గదర్శకత వైజ్ఞానికత విజయాలకు సంబంధించి ఇస్తారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ అబెల్ ప్రైజ్ అనేటువంటి మనకు ఏది గణిత శాస్త్రంలో ఒక నోబెల్ ప్రైజ్ కింద అయితే చెప్తారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఫస్ట్ అనేది మిస్టేక్ ఉంది. సో ఇక్కడ ఈ స్వీడిష్ గణిత శాస్త్రవేత్త పేరు పెట్టలేదు. ఇది నార్వేకి సంబంధించినటువంటి సైంటిస్ట్ యొక్క నేమ్ అనమాట. అతని పేరు వచ్చేసి మనకు నీల్స్ హెన్రిక్ అబెల్ అనేటువంటి వ్యక్తి పేరు మీదుగా సో మనకి అబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ 2 కరెక్ట్ అవుతుంది. అందుకని ఇక్కడ మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా వచ్చిన అవార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మరొక క్వశ్చన్ కూడా ఇక్కడ మనకు అవార్డుకి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటి నోబెల్ ప్రైజెస్ సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా నెక్స్ట్ క్వశ్చన్ మనం చూడవచ్చు. ఒకసారి ఇక్కడ చూద్దాం. నోబెల్ ప్రైజ్ సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అలెన్ బియర్డ్స్కి సంబంధించి క్రింది వాటిలో సరి అయినటువంటి ప్రకటన ఏదని చెప్పేసి మనకి ఇది నోబెల్ ప్రైజెస్ సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. సో రీసెంట్గా వచ్చినటువంటి నోబెల్ ప్రైజెస్ కావచ్చు, ఆస్కార్కి సంబంధించినటువంటి ప్రైజెస్ కావచ్చు. సో అవార్డ్స్ సంబంధించి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ బెలారస్లోని ఒక కోర్టు అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించిందని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే అవుతుంది మనకు. సో నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు. సో 2022లో అతనికి సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ వచ్చిందని చెప్పేసి అంటున్నాడు. ఎవరికి? ఇతనికి. కాకపోతే ఇతనికి వచ్చింది సాహిత్యంలో, మనకు ఇతనికి నోబెల్ ప్రైజ్ రాలేదు. సో ఇతనికి దేంట్లో వచ్చింది? ఇతనికి శాంతిలో వచ్చింది. ఓకేనా, పీస్లో ఇతనికి ఈ బహుమతి రావడం జరిగింది అనమాట. ఇక్కడ మనకు సాహిత్యం అని ఇచ్చింది కనుక ఇది మనకు తప్పు అవుతుంది. సాహిత్యంలో ఎవరికి వచ్చిందంటే మనకు సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి ఎవరంటే ఫ్రెంచ్ రచయిత అయినటువంటి అని అర్నాక్స్ అనేటువంటి పర్సన్ సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ పొందిందనమాట. సో అదేవిధంగా శాంతి ఇతనికి దేంట్లో వచ్చిందంటే శాంతి మనకు ఏదైతే బెలారస్ మానవ హక్కుల ఉద్యమకారుడి కింద ఇతనికి నేమ్ అయితే ఉంటుంది అలెన్ బియర్డ్స్కి. సో అతనికి కావచ్చు. అదేవిధంగా మనకు రష్యా మానవ హక్కుల
సంస్థ అయినటువంటి మెమోరియల్ అనేటువంటి దానికి కావచ్చు, అదేవిధంగా ఉక్రెయిన్ సంస్థ అయినటువంటి సెంటర్ ఫర్ లిబర్టీస్ అనేటువంటి వాటికి మూడింటికి సంయుక్తంగా మనకు సో ఈసారి శాంతి బహుమతి అయితే మనకు ప్రకటించడం జరిగిందనమాట. సో నోబెల్ ప్రైజెస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆస్కార్ అవార్డుకి సంబంధించి కూడా మనకు ఉన్నాయి కనుక సో అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అవార్డుకి సంబంధించిన క్వశ్చన్స్ 2 అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ స్పోర్ట్స్కు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అయితే చూడవచ్చు. సో మీరు ఇవి నేను కరెంట్ అఫైర్స్ సంబంధించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీరు ఒకసారి కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్స్ నేను పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో మిగతా సబ్జెక్టులకు సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారు, ఏ సబ్జెక్ట్లో ఎట్లా క్వశ్చన్స్ అడిగారనేది అయితే చూద్దాం. ముఖ్యంగా పాలిటిక్స్ సంబంధించి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకు పాలిటిక్స్ సంబంధించి గ్రూప్ 4లో ఎక్కువ వెయిటేజ్ ఉంది కనుక ఎటువంటి క్వశ్చన్స్ అడిగారనేది ఒకసారి చూద్దాం. సో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి కనుక చూసినప్పుడు సో ఇక్కడ మనకు జనాభా లెక్కలకు సంబంధించి ఈ ఎగ్జామ్లో 4 క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. ముఖ్యంగా 2011 జనాభా లెక్కలకు సంబంధించి ఇండియన్ జాగ్రఫీలో వరుసగా 4 క్వశ్చన్స్ అడిగారు. సో మనకు అంతకుముందు కూడా TSPSC కండక్ట్ చేసినటువంటి ఏ ఎగ్జామ్లో అయినా కూడా ఈ జనాభాకు సంబంధించి మినిమం ఒక క్వశ్చన్ వస్తుంది. సో అదేవిధంగా తెలంగాణ జనాభా లెక్కలకు సంబంధించి కూడా మీరు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసాం, చాలా ఇంపార్టెంట్ ఏరియా అండి. సో ఈ ఎగ్జామ్లో అయితే మనకు 4 క్వశ్చన్స్ అడిగారు. అవి ఏంటనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్లయితే సో 2011 జనాభా లెక్కల ప్రకారం సో భారత రాష్ట్రాలు అత్యధిక శాతం పట్టణ జనాభా నుండి అత్యల్ప పట్టణ జనాభాకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో ఈ డేటాను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నుంచి 5 రాష్ట్రాలను మీరు గుర్తుంచుకుంటున్న ప్రయత్నం చేయండి. సేమ్ మళ్ళీ మనకి 2011 జనాభా లెక్కలకు సంబంధించి అక్షరాస్యతకు సంబంధించినటువంటి అత్యల్ప నుంచి అత్యధిక సో ఈ విధంగా అడగడం జరిగింది. అక్షరాస్యతకు సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడిగారు. ఇంకా అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది వాటిని జతపరచమని చెప్పేసి మరొక క్వశ్చన్ ఇక్కడ మనం చూడవచ్చు. సో అరుణాచల్ ప్రదేశ్ ఇచ్చాడు, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్, గోవా. సో ఇక్కడ అత్యల్ప జనసాంద్రత సో మనకు అరుణాచల్ ప్రదేశ్లో అత్యల్పంగా ఉంటుంది. దాని తర్వాత హిమాచల్లో అత్యల్ప పట్టణ జనాభా శాతం, అండ్ గోవాలో అన్నిటికంటే మనకి ఎక్కువగా పట్టణ జనాభా శాతం ఎక్కువగా ఉన్నటువంటిది ఏంటంటే గోవా. సో అదేవిధంగా పట్టణ జనాభా ఉన్నట్లయితే మనకు మహారాష్ట్ర ఉంటుంది. సో ఇట్లా ఇది 3వ క్వశ్చన్ దీనికి సంబంధించి. ఇక నెక్స్ట్ మరొక క్వశ్చన్, ఇది 4వ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది ఏ రాష్ట్రం పిల్లల లింగ నిష్పత్తి సరిగ్గా జతపరచలేదని చెప్పేసి ఇక్కడ మనకు సో మరొక క్వశ్చన్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో మొత్తం టోటల్గా జనాభాకు సంబంధించి 4 క్వశ్చన్స్ అడిగారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. సో కంపల్సరీ ఇక్కడ మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ 2021-22లో అత్యధికంగా వరి ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రాల నుండి అత్యల్పంగా వరి ఉత్పత్తి చేసే రాష్ట్రాలకు సంబంధించినట్టు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. దాంతోపాటుగా సో మనకి ఇది అగ్రికల్చర్ విభాగానికి సంబంధించి ఈ క్రింది పంటలు భారతదేశంలో జనవరి నెల నుండి డిసెంబర్ వరకు వాటిని విత్తేటువంటి క్రమంలో అమర్చండి. అంటే ఏ దాని తర్వాత ఏది వస్తుంది. సో ఫస్ట్ మనకి ఏమొస్తుంది జైద్, తర్వాత ఖరీఫ్, తర్వాత రబీ. సో ఈ విధంగా మనకు ఈ జాయిద్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది అనమాట. సో దాన్ని ఇక్కడ మనకు సరైనటువంటి క్రమంలో అమర్చమని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా మనకి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఇక్కడ అటల్ సొరంగానికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇక్కడ మనం అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ కనుక మనం చూసినట్లయితే సో భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ప్రాథమిక హక్కులకు సంబంధించి క్రింది వాటిలో సరి అనేవి ఏవి అంటున్నాడు. సో చాలా ఇంపార్టెంట్, మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ప్రాథమిక హక్కులు కావచ్చు, ప్రాథమిక విధులకు సంబంధించి మినిమం 2 నుంచి 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రాథమిక హక్కులు రాజ్యాంగంచే రక్షించబడ్డాయి, అవి హామీ ఇవ్వబడ్డాయి అని చెప్పేసి అన్నాడు. ఎస్, ఇది కరెక్టే కదా. రాజ్యాంగానికి మనకు వీటికి న్యాయపరమైనటువంటి రక్షణ ఉంటుంది. సో రాజ్యాంగం చేత ఇవి రక్షించబడతాయి. అదేవిధంగా ప్రాథమిక హక్కులు సాధనపై ప్రభుత్వం సహేతుకమైనటువంటి పరిమితులు విధించవచ్చు. సో సేమ్ క్వశ్చన్ మనం ఆల్రెడీ పాలిటిక్స్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్లో నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనకు ప్రాథమిక హక్కుల పైన పరిమితులు విధించేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంట్కి ఉంటుంది. ఓకేనా. అదే ఇక్కడ మనకు కొంచెం డిఫరెంట్గా అడగడం జరిగింది అనమాట. సో ఈ 2 కరెక్టే. సో 192. సో ఈ పాలిటిక్స్ సంబంధించి మనకు ప్రాథమిక హక్కుల నుంచి అడిగినటువంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. పాలిటిక్స్ సంబంధించి మనకి ఇది గ్రూప్ 4లో ఎక్కువ వెయిటేజ్ ఉంది కనుక సో ఈ క్వశ్చన్స్ వీటిని చూసి ఈ పర్పస్లో మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఈ 2 డేస్లో ఒకసారి వాటిని రివిజన్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారత రాజ్యాంగం ప్రకారం ఈ క్రింది వాటిలో ఏవి పౌరుల యొక్క ప్రాథమిక విధులుగా పరిగణించబడతాయి. సో ప్రాథమిక విధులకు సంబంధించి ఇక్కడ మనకు 3 ఇచ్చాడు. సో ఇక్కడ మన మిశ్రమ సంస్కృతి యొక్క గొప్ప వారసత్వానికి విలువగా ఇవ్వడం, వాటిని సంరక్షించడం అని చెప్పేసి, అదేవిధంగా శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం మరియు విచారణ మరియు సంస్కరణ స్ఫూర్తిని అభివృద్ధి చేయడం. సో ఇవన్నీ మనకు ప్రాథమిక విధుల్లో ఉన్నటువంటి మొత్తం మనకు ఉన్నటువంటి 11 ప్రాథమిక విధులు ఏంటి అనేది గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. దానికి సంబంధించి మనకి ఏ రాజ్యాంగ సవరణలు వచ్చాయి మనం ఆల్రెడీ పాలిటీలో భాగంగా చూసాం. ఆ రాజ్యాంగ సవరణలు ఏంటి? సో మనకు మొదటగా 10 ఉండేది, ఇప్పుడు 11 అయ్యే కనుక ఆ 11వది ఏంటి, ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారనేది కూడా చూడండి. సో వీటిని ఏ కమిటీ సూచన మేరకు రాజ్యాంగంలో చేర్చారు. సో ఈ పర్పస్లో చూడండి, మనకు స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు సో మనకు 51A మనకు సో ఈ ప్రాథమిక విధులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు ఫస్ట్ 10 ఉండేది. సో 2002లో
2002లో మనకు 86వ రాజ్యాంగ సవరణ అనేది తీసుకొచ్చేసి 86వ రాజ్యాంగ సవరణ అనేది తీసుకొచ్చేసి సో మనకు 11వ ప్రాథమిక విధిని కూడా చేర్చడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ చూడండి, సో ప్రాథమిక హక్కులకి ఒక క్వశ్చన్ అడిగాడు, అదేవిధంగా ప్రాథమిక విధులకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ ఇక్కడ మనం అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ భాగంలో ఈ క్రింది కమిషన్లు మొదట స్థాపించిన దాని నుండి చివర స్థాపించబడిన దాని క్రమంలో అమర్చమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు కొన్ని రాజ్యాంగబద్ధ సంస్థలు, అదేవిధంగా చట్టపరమైనటువంటి సంస్థలు ఇచ్చారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ అని చెప్పేసి, అదేవిధంగా మైనార్టీ జాతీయ కమిషన్ అని చెప్పేసి, ఈ రెండు మనకు చట్టబద్ధ సంస్థలు. అదేవిధంగా షెడ్యూల్ తెగల కమిషన్ వచ్చేసి రాజ్యాంగబద్ధ సంస్థలు. సో మనం ఆల్రెడీ పాలిటీ క్లాసెస్లో భాగంగా వీటిని డిస్కస్ చేస్తాం. సో ఇవి ఎప్పుడు స్థాపించారు అనే దాని పర్పస్లో ఇక్కడ మనం వీటి యొక్క సరైన క్రమంలో అమర్చమన్నారు. జనరల్గా జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది మనకు 1993లో మనకు ఇది ఒక చట్టబద్ధ సంస్థ, 1993లో వచ్చింది. ఇక మైనార్టీ కమిషన్ కనుక చూసినట్లయితే సో ఇది మనకు 1978లో రావడం జరిగింది. అదేవిధంగా ఈ షెడ్యూల్ తెగల కమిషన్ వచ్చేసి మనకి ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. సో ఇది ఆర్టికల్ 338 ప్రకారం మనకు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. షెడ్యూల్ తెగలు కావచ్చు, సో ఇక్కడ అదేవిధంగా షెడ్యూల్ కులాలు కావచ్చు, అండ్ రీసెంట్గా 338B ద్వారా మన జాతీయ బీసీ కమిషన్ కూడా మనకు రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. సో మనకు చట్టబద్ధ సంస్థలు, అదేవిధంగా రాజ్యాంగబద్ధ సంస్థలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా అండి. కంపల్సరీ అక్కడ నుంచి మనకు బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ రాష్ట్రపతుల యొక్క వరుస క్రమానికి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా చూడవచ్చు. సో రాష్ట్రపతుల యొక్క వరుస క్రమం కావచ్చు, ప్రధానుల యొక్క వరుస క్రమాన్ని కూడా మనకు తరచూ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు ఇది జ్ఞాని జైల్ సింగ్ సంబంధించి కావచ్చు, జాకిర్ హుసేన్ అండ్ శంకర్ దయాల్ శర్మ అండ్ ఏపీజే అబ్దుల్ కలాం గురించి అయితే ఇచ్చారు. సో వీటిని వరుస క్రమాన్ని కంపల్సరీ ఒకసారి చూడండి. ప్రధానులకు సంబంధించి, అదేవిధంగా రాష్ట్రపతులకు సంబంధించిన దాని మీద కూడా క్వశ్చన్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే భారత రాజ్యాంగంలో ఈ క్రింద నిబంధనలు భారత రాజ్యాంగంలో కనిపించేటువంటి ఆర్టికల్ యొక్క క్రమం ఆధారంగా అమర్చుకున్నాడు. ఆరోహణ క్రమంలో చూసారా, చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు ఆర్టికల్స్ కొన్ని తెలియాలి. నేను ఆల్రెడీ మన క్లాసెస్ చెప్పినప్పుడు నేను ప్రతి పాయింట్ దగ్గర ఆర్టికల్ అయితే మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ మనకు ఆర్టికల్స్ పర్ఫెక్ట్గా తెలిసినప్పుడే వీటిని మనం సరైనటువంటి క్రమంలో అమర్చగలుగుతాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు రాష్ట్రపతి యొక్క అభిశంసన ప్రక్రియ, దీన్ని మనం రాష్ట్రపతి యొక్క మహాభియోగ తీర్మానం అని చెప్పేసి అంటాం. ఇది మనకు ఆర్టికల్ 61 తెలుపుతుంది. అదేవిధంగా రాష్ట్రపతి యొక్క ప్రత్యేక ప్రసంగం అనేది మనకు ఆర్టికల్ 86, 87లో ఉంటుంది. అదేవిధంగా మనీ బిల్లులకు సంబంధించిన ప్రత్యేక విధానం. సో మనకు బిల్స్కి సంబంధించి మనం వీటికి దాని మీద ఒక సపరేట్ క్వశ్చన్ కూడా డిస్కస్ చేస్తాం మన ఇది గ్రాండ్ టెస్ట్లో భాగంగా. సో బిల్స్కి సంబంధించి మనకు ద్రవ్య బిల్లు అని చెప్పేసి, అదేవిధంగా ఆర్థిక బిల్లు అని చెప్పేసి. సో మనకు ద్రవ్య బిల్లు వచ్చేసి ఆర్టికల్ 109, అదేవిధంగా 110 ఈ రెండు తెలుపుతుంది. అదేవిధంగా మనకి ఏది ఆర్థిక బిల్లు వచ్చేసి ఆర్టికల్ 117 తెలుపుతుంది అనమాట. అదేవిధంగా సర్వోన్నత న్యాయస్థానం దాని యొక్క స్థాపనకు సంబంధించి ఇక్కడ చూసినట్లయితే మనకు ఆర్టికల్ 124లో మనకు ఈ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఉంటాయి అనమాట. సో ఇది మనకి వరుస క్రమం అనమాట. సో ఈ విధంగా అమర్చవలసి ఉంటుంది. సో ఆర్టికల్స్ కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఆ విధంగా కూడా మనకు ఆర్టికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఇక్కడ పాలిటిక్స్ సంబంధించి అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ మరొకసారి కూడా ఇక్కడ మనకు సుప్రీంకోర్టుకు సంబంధించిన దానిపైన ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో సుప్రీంకోర్టు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ప్రారంభ అధికార పరిధికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో ఇక్కడ మన సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి మరొక క్వశ్చన్ కూడా పాలిటిక్స్ సంబంధించి చూడవచ్చు. అదేవిధంగా భారత రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్ర గవర్నర్కి సంబంధించి క్రింది వాటిలో ఏవి సరి అనేవి. సో రాష్ట్రపతి గవర్నర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అండి. సో ఎందుకంటే ఇవి మనకు ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాయి కనుక గవర్నర్కి సంబంధించినటువంటి అధికారాలు కావచ్చు, గవర్నర్కి సంబంధించినటువంటి ఎన్నిక విధానం కావచ్చు, ఇవన్నింటిని ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. రాష్ట్రపతి ఎన్నిక విధానం, గవర్నర్ని ఎవరు నియమిస్తారనేటువంటిది. సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే చూడండి. ఇక నెక్స్ట్ భారత రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని పిలువబడేటువంటి 2 సభలు కలిగి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. అంటే మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి, ఇప్పటివరకు 6 ఉన్నాయి. సో దానిలో ఇక్కడ ఇచ్చిన దాంట్లో దేనిలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, మన తెలంగాణలో ఉంది, మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటువంటిది ఉంది. సో ఇట్లా మొత్తం 6 ఉండడం జరిగింది. సో అవేంటి అనేది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. అంటే శాసన మండలికి సంబంధించి కూడా మనం క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. సో దాని మీద మనకి ఇక్కడ పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ క్రింది వాటిలో ఏ భారత రాజ్యాంగ సవరణ పట్టణ స్థానిక ప్రభుత్వ సంబంధించినటువంటి నిబంధనల గురించి తెలుపుతుందని చెప్పేసి ఇక్కడ మనకు 74, 73వ రాజ్యాంగ సవరణ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం చెప్పాం. సో ఇక్కడ 74వ రాజ్యాంగ సవరణ గురించి ఇచ్చారు. ఇదే దాని మీద మరొక క్వశ్చన్ ఇక్కడ షెడ్యూల్కి సంబంధించి కూడా అడిగారు. సేమ్ ఒకటే టాపిక్ మీద 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఈ క్రింది ఏ భారత రాజ్యాంగ షెడ్యూల్ మున్సిపాలిటీ అధికారాలు మరియు బాధ్యతలు తెలుపుతుంది. సో 12వదని చెప్పేసి ఇక్కడ జరిగింది. నేను అన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఆల్రెడీ మనం చూసాం, మన క్లాసెస్లో భాగంగా చాలా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఒకసారి మీరు ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా భారత రాజ్యాంగం ఏ అధికరణ పంచాయతీల గురించి తెలుపుతుంది మనకు అని చెప్పేసి, అంటే పంచాయతీ యొక్క అధికారాలు చెప్పాను కదా. ఇక్కడ మనకు 73, 74వ రాజ్యాంగ సవరణ 3 క్వశ్చన్స్ అయితే చూడవచ్చు. సో మనకు 243లో ఉండేటువంటి ఏ నుంచి స్టార్ట్ చేస్తే మనకు అక్కడ ఉండేటువంటి ABCD వీటన్నిటి గురించి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు 243Gకి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇండియన్ హిస్టరీకి సంబంధించి, ముఖ్యంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి
సో ఈ క్రింది విషయాలను అవి సంభవించినటువంటి కాలానుక్రమంగా అమర్చమన్నాడు. సైమన్ కమిషన్ 1927 కావచ్చు, గాంధీ ఇర్విన్ ఒప్పందం వచ్చేసి 1931 కావచ్చు, అదేవిధంగా చౌరీ చౌరా సంఘటన 1922 కావచ్చు, సహాయ నిరాకరణ ఉద్యమం 1920. సో ఇట్లా వీటిని మనకు ఆల్రెడీ నిన్నటి క్లాస్లోనే మనం చూసాం. ఇది ఆధునిక భారత చరిత్రలో భాగంగా వీటి గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ బ్రహ్మ సమాజానికి సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ నేను మన దానిలో బ్రహ్మ సమాజం సంబంధించి తీసుకోవడం జరిగింది, ఇది గ్రాండ్ టెస్ట్లో. సో ఇక్కడ దాని గురించి ఇచ్చారు. సో రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించినటువంటి ఇది. సో ఇతను కలకత్తాలో రాజా రామ్మోహన్ రాయ్ దీన్ని స్థాపించారు. ఇది ఇతర మతపరమైనటువంటి ఆచారాలకు దూరంగా ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో ఇది తప్పన్నమాట, మనకు యాక్చువల్లీ ఒకటే కరెక్ట్. సో ఇది మతపరమైనటువంటి ఆచారాలకు దూరంగా ఉండదు, కాకపోతే ఏకేశ్వరోపాసన అనేటువంటిదే చేయాలి, విగ్రహారాధన చేయకూడదని చెప్పేసి చెప్తారని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా ఇక్కడ సంస్కరణ చొరవ సంఘ సంస్కర్త జాబితాలో ఏది సరి అయింది. ఇక్కడ కొన్ని సంస్థలు ఇచ్చాడు, వాటి యొక్క ఎవరైతే స్థాపించారో అవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఆత్మగౌరవ ఉద్యమం కావచ్చు, అదేవిధంగా సత్నవి ఉద్యమం అని చెప్పేసి నారాయణ గురుకు సంబంధించి కావచ్చు. అండ్ ఈ నారాయణ గురు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, అది కూడా మనకు ప్రీవియస్లో క్వశ్చన్ అడిగింది. అదేవిధంగా సత్యశోధిక సమాజానికి సంబంధించి జ్యోతిరావు పూలే, ఇది కరెక్టే. యువ బెంగాల్ ఉద్యమం హెన్రీ డిరోజియో. సో ఇవన్నీ మన దాంట్లో డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్సే. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే భారత జాతీయ ఉద్యమాల ఆధారంగా క్రింది వాటిని జతపరచు. ఇక్కడ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ సింగ్, మోతీలాల్ నెహ్రూ. కొంచెం మనకి ఇది ఈజీగానే ఇచ్చిన అనుకోవచ్చు, ఇండియన్ హిస్టరీకి సంబంధించి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఈజీగానే ఇచ్చాడు, పాలిటీ కూడా ఓకే పర్లేదు, కొంచెం మోడరేట్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు పాలిటీకి సంబంధించి. ఇక నెక్స్ట్ ఇక్కడ కొన్ని చట్టాలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం కావచ్చు, బాల్య వివాహాల నిరోధక చట్టం, రౌలట్ చట్టం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. వాటిని కూడా సరైన క్రమం, ముఖ్యంగా సరైన క్రమంలో అమర్చమని చెప్పేసి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. సో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్లయితే నారాయణ గురుకు సంబంధించి మరొక క్వశ్చన్ ఇక్కడ ఆల్రెడీ చూసాం, మనకు సంస్థల దగ్గర కూడా నారాయణ గురుకు సంబంధించి అయితే ఇక్కడ చూస్తాం. సో ఇతని మీద 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో మనకి రీసెంట్గా టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినట్టు ఒక ఎగ్జామ్లో కూడా ఈ నారాయణ గురుకు సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. ఒకసారి ఇతని గురించి క్లియర్గా చూసే ప్రయత్నం చేయండి. మానవాళికి ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనేటువంటి ఈ ప్రకటన ఇచ్చింది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆయుధ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది, మనకు 1878లో వచ్చినటువంటి ఆయుధ చట్టంకి సంబంధించిన క్వశ్చన్ కావచ్చు. భారతదేశంలో ఆర్థిక రంగం ఈ క్రింది ఏ సంస్థల చేత నియంత్రించబడుతుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ క్రింది వాటిలో ఏ ప్రభుత్వ రంగ సంస్థకు మహారత్న హోదా ఇవ్వబడింది. సో మనకు రీసెంట్గా ఈ మహారత్న హోదాకు సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇష్యూలో కూడా ఉంది. సో దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వాటిని కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ జిఎస్టీకి సంబంధించినటువంటి దానిపైన కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే మనకి ఎప్పుడు వచ్చింది, దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇక్కడ ఇచ్చారు. అంటే ఇక్కడ దానిలో ఏది సరి అనేది అని చెప్పేసి ఇక్కడ మనకు అడగడం జరిగింది. ఇక్కడ జూలై 2016లో మనకు ఇది రావడం జరిగింది, 2015 నుంచి అమల్లోకి అయితే వచ్చింది. సో ఇక్కడ మనకు తప్పుగా ఉందని చెప్పేసి అడిగారు. అదేవిధంగా నెక్స్ట్ ప్రపంచ వాణిజ్య బ్యాంకు WTO ఏ సంవత్సరంలో స్థాపించబడింది, 1995లో స్థాపించబడింది. సో అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ ప్రణాళికలు, కంపల్సరీ ప్రణాళికలకు సంబంధించి ఒక క్వశ్చన్ ఉంటుందండి మీకు గ్రూప్ 4 ఎగ్జామ్లో. కంపల్సరీ చూడండి, మనకి ఏవైతే 12 పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఇక్కడ మనకు ఒకటైతే అడిగారు. అదేవిధంగా పంచవర్ష ప్రణాళికకు సంబంధించి ఇక్కడ 2వ క్వశ్చన్ కూడా చూడవచ్చు. 2 క్వశ్చన్స్ మనకి ఇక్కడ ప్రణాళికకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడిగారు. సో వీటిని కూడా చూడండి. అండ్ 3వది కూడా ఇక్కడ ప్రణాళిక సంఘ చైర్మన్గా ఎవరు చేస్తారు, మొట్టమొదటి ప్రణాళిక సంఘ చైర్మన్గా జవహర్లాల్ నెహ్రూ. సో ఇక్కడ ప్రణాళిక సంబంధించి 3 క్వశ్చన్స్ అయితే వరుసగా అడిగారు. ఒకసారి ఈ టాపిక్ని చూడండి, కంపల్సరీ మనకు కూడా రాబోయేటువంటి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రాజ్యాంగ సవరణలకు సంబంధించినట్టు ఒక క్వశ్చన్ పాలిటిక్స్ సంబంధించి అయితే చూడవచ్చు. అదేవిధంగా మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అని చెప్పేసి ఇక్కడ కాకా కలేర్కర్, ఇది కూడా మనకు లేటెస్ట్ ఇష్యూ అనమాట ఈ రిజర్వేషన్ సంబంధించిన అంశాలపైన. అదేవిధంగా ఆర్టికల్ 17కి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించిన PDF లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు వీటన్నిటిని చూడండి. సో ఈ పర్పస్లో మనకు క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవే ఇస్తారని కాదు, కొంత ఏరియాస్ను మీరు టచ్ చేసినట్లయితే కొంత మనకు క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కనుక వీటిని మీరు 1 or 2 డేస్లో వీటిని ఒకసారి రివిజన్ చేసేటువంటి టాపిక్స్ని రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. PDF లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఎవరీవన్.